హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మీరు ఎలా ఉన్నారో కమెంట్ అయితే చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కదా. సో ఈరోజు మా పిల్లల కోసం అయితే ఆలూ చిప్స్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను. ఎందుకు చిప్స్ అంటే ఇంట్లో చాలా ఆలుగడ్డలు ఉన్నాయి. సో చిప్స్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇలా కొన్ని సపరేట్ ఎందుకు ఉంచాను అంటే ఏదో కూరకైనా 1 డేకి వస్తుంది కదా, ఫ్రై లాగా పిల్లల స్కూల్ బాక్సులకి అనేసి నేను సపరేట్ పెట్టుకున్నాను కొన్ని ఆలుగడ్డలు. సో ఇంకా ఆలూ చిప్స్ ఎలా చేయాలో అందరికీ తెలిసిన విషయమే. కుకింగ్ ఛానల్స్లో చాలా 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 డిఫరెంట్ స్టైల్స్లో చూపిస్తున్నారు. సో నేను దీనికోసం అయితే ప్రత్యేకంగా ఏమీ పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎలా చేయాలో ఆలూ చిప్స్. సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను, కమెంట్స్లో నిజం మాత్రమే చెప్పండి. ఇంట్లో అందరూ పడుకున్నాక మీకు ఒక 10 మినిట్స్ ఫ్రీ దొరికితే ఫోన్ స్క్రోల్ చేస్తారా, లేక సైలెంట్గా కాఫీ లేదా టీ తాగుతూ కూర్చుంటారా? నేనైతే ఫస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే అని ఫోన్ తీసుకుంటా, కానీ చూసేసరికి అరగంట అయిపోతుంది. అప్పుడు మనసులో అనుకుంటా, అయ్యో రేపు మళ్ళీ త్వరగా లేవాలి కదా, ఇప్పుడు ఫోన్ చూస్తే ఎలా అని అనిపిస్తుంది. అయినా పర్లేదు, మరో రీల్ చూసి పడుకుందామని కూడా అనిపిస్తుంది. అసలు మనకి ఆ 10 మినిట్స్ రోజు మొత్తం మన టైం అనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు ఏ టీమ్ అంటే ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటారా, లేకపోతే టీ తాగుతూ కూర్చుంటారా, లేకపోతే ఏదైనా సిరీస్ చూస్తూ కూర్చుంటారా? అంటే మీ ఫ్రీ టైంలో ఏం చేస్తారు అనేది కమెంట్ చేయండి. ఇంకోటి, డైలీ మీ పిల్లలకి ఏమేమి స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు స్కూల్ నుంచి వచ్చేసరికి కొంచెం చెప్పండి. అంటే ఈజీ రెసిపీస్ చెప్పండి. అమ్మయ్య, మొత్తానికైతే చిప్స్ ప్రిపేర్ చేశాను. చేసిన తర్వాత దాని మీద ఉప్పు కారం చల్లేసి అయితే మా చిన్న తల్లికి ఇచ్చాను. అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా క్రిస్పీగా వచ్చినాయని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.